ఏదైనా కానీ ఉత్తగా కూర్చోవద్దు. మనకు సాధ్యమైనంత వరకు ఉత్తగానన్నా అట్లా ఇంట్లోనే, బయట తిరగకున్నా సరే ఇంట్లో తిరగాలి. రేపటి నుండి మా ఇంట్లో నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అంటే నేను పూజ చేసినప్పుడు మా అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తుందండి. మా అత్తమ్మకి ఏమైనా కావాలన్నప్పుడు నేను హెల్ప్ చేస్తా. అత్తకి కోడలే చేయాలి, కోడలికి అత్తే చేయాలి అని పెట్టుకుంటే అసలు అది కరెక్ట్ కానే కాదు. మనం ఇంట్లో ఎన్ని పూజలు చేసినా అమ్మ, ఇంట్లో ఊకే చిట్ కొట్టుకుంటే ఏ పూజ ఫలించదు. బాగుండదు. మనం ఇంట్లో ఎంత సంతోషంగా ఉండి హ్యాపీగా చక్కగా అందరూ కలిసిమెలిసి ఉంటే అంతకన్నా ఇంకా వేరే ఏ పూజ కూడా దాని మీదకి రాదంటండి. సో ఎంత అమ్మకి జస్ట్ దండం పెట్టుకొని ఇంట్లో అందరం హ్యాపీగా ఉండి నలుగురు బాగుండాలి, అందులో మేము ఉండాలి అనుకునే ఇల్లు ఎప్పుడు బాగుంటుందంట కదమ్మా. ఆమె పోయాలి, ఆమె చేయాలంటే ఎవరెవరి పని వాళ్ళకు ఉంటుంది. మంది మనమన్నా చూసుకోవాలి కదా. హెల్త్ పడ్డాక వాడెవడో గుచ్చుతూ ఉంటాడు, గ్లూకోజులు పెడతా ఉంటారు, ఇంజక్షన్ గుచ్చుతూ ఉంటారు. అది కాక మన దగ్గరికి రావాలన్నా వాళ్ళకు బాధ, ఇబ్బంది. అమ్మో అవన్నీ వద్దు తల్లి. కలిసిమెలిసి చేసుకున్న దానికన్నా ఉత్తమం ఇంకొకటి ఉండదు. మీరేమంటారు? కలిసి ఉండాలి. ఓసారి వాళ్ళకు కోపం వస్తుంది, ఒకసారి మనకు కోపం వస్తుంది. సర్దుకొని పోతుంది. మేము తిట్టుకుంటాం, అరుచుకుంటాం, మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటాం.